ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్లో భాగంగా సెకండ్ వర్డ్ ఆఫ్ ద జీసస్ ఆన్ ద క్రాస్, యేసయ్య శిలువ మీద పలికిన ధ్యానాంశాలలో రెండవ మాటని ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్స్గా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. మరి ఈ మాటను మనం ద వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్గా అనుకోవచ్చు. నిశ్చయితనిచ్చే మాటగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భం చూసినట్లయితే యేసయ్యతో పాటు మరో ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడినారు. మరి మత్తయి సువార్త, మార్కు సువార్తలో అయితే బందిపోటు దొంగలు అని ఉంటుంది. యోహాను సువార్తలో మరో ఇద్దరు అని ఉంటుంది. మరి వారిద్దరు పేర్లు కూడా చెప్తూ ఉంటారు, బట్ బైబిల్లో అయితే లేదు. అలాగే లూకా సువార్తలో చెప్పబడిన దాని ప్రకారం వారిలో ఒకడు అని, అలాగే రెండవ వాడని ప్రస్తావించడం జరిగింది. యెషయాగ్రంథం 53:12 చెప్పబడిన ప్రకారం అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడయనని, మరి అలాగే యేసు అంటే రక్షకుడు మరి ఇద్దరికి సమీపంగా ఉన్నాడు. అయినప్పటికీ ఒక దొంగ దేవుని దూషిస్తూ నిన్ను నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షించమనంటే రెండవ వాడు ఆయన శరణు వేడి చివరి క్షణానైనా రక్షింపబట్టని చూస్తాము. మరి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేవాడు బుద్ధిమంతుడు. యెషయా 55:6లో చెప్పబడిన ప్రకారం యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. మరి రెండవ దొంగ చేసింది అదే. సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం కదా, 10 మంది కన్యకులు ఉన్నారు, కానీ 5 మాత్రమే బుద్ధి గలవారు, సిద్ధపాటు కలిగిన వారు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం కదా, మరి బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. మరి బుద్ధిమంతుడైతే బండ మీద తన ఇంటిని కట్టుకోవటం చూస్తా ఉన్నాము, ఆ బండ క్రీస్తే. మరి దొంగ కూడా రెండవ వాడు మరి బుద్ధి గలవాడు కాబట్టి నిశ్చయముగా వచ్చిన అవకాశాన్ని ఏమాత్రము తనకి ఏదైతే రక్షణ చేరువైందో దాన్ని దూరపరుచుకోక మరి ఆ రక్షణని తన స్వంతం చేసుకోవటం చూస్తూ ఉన్నాం. కొంతమంది మొదటి దొంగ వల్లే చివరి క్షణాన్ని కూడా వారిలో ఏమాత్రం మారు మనసు, పశ్చాత్తాపం ఉండదు సరికదా. దూషణలు, వ్యర్థమైన వివాదాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కాలం దాటాక, అంటే యెహోవా దొరకని కాలంలో దేవుని వెదక ప్రయత్నించిన వ్యర్థమే. మరి ఆమోసు గ్రంథంలో చెప్పబడుతుంది కదా, 8వ అధ్యాయం 11-12లో, రాబోవు దినములందు దేశములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. మరి అంతే కదండి, మన్నా దొరకాలంటే మార్నింగే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత వెళ్తే దొరకదు. అట్లాగే ఎప్పుడైతే దేవుని వాక్యం విరివిగా సువార్త విత్తనాలు వెదజల్లబడతా ఉన్నాయో, చేరువై మరి నీ ముంగిటికి సువార్త కూడికల రూపంలో, వీధి సువార్తల కూడికలో, ఇంటింటి సువార్త రూపంలో వస్తున్నప్పుడు దాన్ని దూరపరుచుకుంటే మరి సువార్త మోయబడే దినాలు రాబోతా ఉన్నాయి. అప్పుడు తర్వాత వెళ్ళి వెతికినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మరి ఉంటుంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17లో మారు మనసు పొందిన అవకాశం లేకుండా విసర్జింపబడతారు. మరి ఇస్కరియోతు యూదా కూడా 3.5 సంవత్సరాలు యేసయ్యతోనే ఉన్నాడు. మరి గురువుని ఏమాత్రం నమ్మక అమ్మివేయటం చూస్తూ ఉన్నాము. తర్వాత ఎంతో పశ్చాత్తాపంతో అయ్యో నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశానని మరి అనుకుంటాడు. కానీ మారు మనసు పొందిన అవకాశం లేకుండా తనకు తానే ఆత్మహత్య చేసుకోవటం చూస్తూ ఉంటాము. మరి యేసు అంటే రక్షకుడు కదా. మరి యేసయ్య రెండవ వానికి ఎంత చేరువలో ఉన్నాడో మొదటి వాణ్ణి కూడా అంతే చేరువలో ఉన్నాడు. అయినప్పటికీ తనకు చేరువుగా వచ్చిన రక్షణాన్ని తృణీకరించి దూరపరుచుకోవటం మనం చూస్తూ ఉంటాం. మరి అప్పటి వరకు సంఘాన్ని హింసిస్తూ వచ్చిన సౌలు పౌలుగా మార్చబడి మరి అపోస్తులలో వారి శిష్యులు శ్రేష్ఠుడైనాడు. దేవునికి స్తోత్రం. మరి తను చెప్తూ ఉంటారు కదా, తెలియక అవివేకం వల్ల చేసి తిని కనికరించబడుతున్నని 1 తిమోతి 1:12లో చెప్పడం చూస్తూ ఉంటాము. అలాగే ఈ రెండవ మాటలో 5 పదాలను మనం చూడగలుగుతాం అన్నమాట. నేడు నీవు నాతో కూడా
నాతో కూడా రెండోది, పరదైసులో మూడోది, నిత్యముగా నాలుగో మాట, చెప్పుచున్నానెను ఐదో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను. మొదటిగా నేడు అనే మాటను చూచినట్లయితే, ఎందుకంటే యేసయ్య శిలువ మీద పలికిన 7 మాటలు చాలా ప్రశస్తమైనవి. తను చివరిసారిగా చెప్తున్న ప్రతి మాట విలువైనదే కాబట్టి, అందున మనము ధ్యానిస్తున్నాము కాబట్టి ప్రతి మాట మరి కొన్ని లేఖనాలతో మనం ధ్యానిద్దాము. నేడు అనే మాటను చూచినట్లయితే, నేడే రక్షణ దినం, ఈనాడే అనుకూల సమయం. మరి దుమాకాండం 14:13 మోషే గారు అంటారు కదా ఇశ్రాయేలు జనాంగంతో, నేడు యెహోవా కలుగ చేయు రక్షణను మీరు ఊరకే నిల్చుండి చూడుడి. దేవునికి స్తోత్రం. ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ తన డైరీలో ఇలా రాసుకుందంట, ఐల్ గెట్ బ్యాప్టైజ్డ్ టుమారో. రేపు నేను రక్షణ తీసుకుంటాను, బ్యాప్టిజం తీసుకుంటానని రాసుకున్నారంట. మరి దైవజనులు కనిపించినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉన్నారంట, తీసుకుంటానండి, రేపు తీసుకుంటాను, కన్ఫర్మ్ అండి అని చెప్తూ ఉండేవారంట. ఒకరోజు తన ప్రయాణంలో మరి ఘోరమైన యాక్సిడెంట్లు తన ప్రాణాలు కోల్పోవటం జరిగింది. మరి అప్పుడు తన డైరీ కలెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఈ రీతిగా రాసుకునిందంట, మరి రేపు తీసుకుంటానని షీ కెప్ట్ ఆన్ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళారు. రేపు అన్న మాట లేకుండానే మరి ఆనాడే తన ప్రాణం కోల్పోవటం చూస్తూ ఉన్నాము. మరి మనం 500 రూపాయలు కొంటుంటేనే ఈరోజు రేపు ఫేక్ ప్రొడక్ట్స్ కూడా మరి గ్యారంటీ వారంటీ ఉన్నాయేమో, కానీ మన జీవితానికి ఎంతో ప్రశస్తమైన, ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన మరి ఆయన ఇమేజ్లో ఉన్న మనకి మాత్రం గ్యారంటీ లేదు, వారంటీ లేదు. మరి ఈ రోజే మనది, ఈ రోజు కూడా కాదండి, ఈ గడియే మనది. మరి మరుసటి గడి ఏమవుతుందో మన తెలియని దినాలలో ఉంటా ఉన్నాము. ఈ శ్రమల దినాలలో నిత్యముగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆనాడు దొంగ ఏ రీతిగా అయితే తనకు చేరువైన రక్షణను చేజార్చుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మరి రక్షణ మార్గంలోకి నడిపించబడుదుముగాక. దేవునికి స్తోత్రం. 2వ పదం నాతో కూడా. ఈ పదం యేసయ్య 2వ వాణితో అంటున్న మాట అన్నమాట. మరి మనకెవరైనా పెద్దవారు గొప్పవారు తెలిస్తే చాలా గొప్పగా చెప్పుకుంటాం, ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అలాంటిది మరి యేసయ్యే నాతో కూడా నువ్వు ఉంటావంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. హౌ గ్రేట్ దాట్ విల్ బి. ఇటువరకు 2 దొంగలు యేసయ్యను అబ్జర్వ్ చేస్తున్నారు. యేసయ్య వారి మధ్య తలుపులను తడితే ఒక దొంగ వ్యంగ్యంగా స్పందిస్తే 2వ దొంగ యథార్థంగా ప్రభుని తన హృదయంలోకి ఆహ్వానించాడు. మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా 3వ అధ్యాయంలో, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. దేవునికి స్తోత్రం. అలాగే ప్రకటన గ్రంథం 21:3 ఉంటుంది కదా, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. దేవునికి స్తోత్రం. మరి 3వ పదం పరదైసు. మరి పరదైసు అనే మాట 3 సార్లు చూడగలుగుతాం అన్నమాట. అలాగే విశ్రాంతి అనే మాట 11 సార్లు, పరలోకం 182 సార్లు. అంటే పరలోక సైన్యం అని, పరలోక రాజు అని, పరలోక దేవుడని, ఈ రీతిగా 182 సార్లు ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాము. అలాగే పరదైసు అన్నమాట మొదటిగా మరి యేసయ్య సిలువలో పలికింది, ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నమాట. 2వ కొరింథీ 12:4 మరి పౌలు గారి దర్శనం ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాం. 3వసారి మరి ప్రకటన గ్రంథం 2:7 చూస్తాం, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలం భుజింపనెత్తునని. ప్యారడైజ్ ని అబ్రహామ్స్ భూజం అని కూడా అంటారనమాట. మరి ఎఫెసీ 4:8-9 ఉంటది కదా, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగి వచ్చినని అర్థమించున్నది కదా. మరి భూమి క్రింద పరదైసు ఉంటాం మనం చూస్తూ ఉంటాం. అక్కడ యేసయ్య కంటే ముందు ఉన్న మన పితరులు, పరిశుద్ధులు మరి అక్కడ ఉన్నారు, ఎవరైతే నీతిమంతులుగా కొనుక్కోబడినారో. మరి అక్కడ యేసయ్య సిలువ మీద మరణించిన తర్వాత మరి తిన్నగా పరదైసులోకి కింద వెళ్ళి మరి అక్కడ పరిశుద్ధులకి మరి క్రిస్మస్ నుంచి గుడ్ ఫ్రైడే దాకా సువార్తను చాటి, ఎందుకంటే
ప్రవక్తలు వారు ఎవరైతే ప్రవచనాలు చెప్పారో వారెవరు యేసుని చూడలేదు. మరి ఆయన ఆత్మస్వరూపిగా అక్కడికి వెళ్ళి మరి వారందరిని చెరగా తీసుకొని కేకట మనం చూస్తూ ఉంటాము. మరి ఈ ప్యారడైజ్, రెస్ట్, అలాగే హెవెన్, ఇది పెద్ద కాన్సెప్ట్. ప్రభు చిత్తం అయితే మనం ధ్యానిద్దాము. కొంతమందికి పరదైసు క్రింద ఉన్నదా అని డౌట్ రావచ్చు. మనం ధ్యానించినట్లయితే లూకా సువార్త 16:26లో తాళములాగా పరదైసు కూడా క్రిందనే ఉన్నది. లూకా సువార్తలో మరి ధనవంతుడు లాజరు తెలుసు కదండి స్టోరీ. మరి దాంట్లో లాజర్ని పంపించమని తండ్రివైన అబ్రహామా అని ధనవంతుడు అడిగినప్పుడు, అప్పుడు మీ దగ్గరికి మేము రావటానికి వీల్లేదని అక్కడ అబ్రహాం గారు చెప్తా ఉన్నారు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినదని చెప్పాను. దేవునికి స్తోత్రం. పాతాళం అంటే ఆబ్వియస్లీ కిందనే ఉన్నది. అనేకమైన లేఖనాలు ఉన్నాయి. మరి పాతాళం కిందకు దిగిపోవటం అని యోబు గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఇలా మనం చాలా చూస్తూ ఉంటాం. మరి ఈ మూడిటిని మనం పిక్చరైజ్ చేయాలంటే 3 పెద్ద సర్కిల్స్ లాగా వేసుకొని, ఫస్ట్ది పాతాళము, మరి రెండవది ఇంకొంచెం లోపలగా ఉంటుంది అనమాట. మహాగాధం అన్నారు కదా అబ్రహాం గారు, అది కొంచెం లోపలగా ఉంటుంది. పక్కన ప్యారడైజ్ అని అనుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ మొదటి సమూయేలు 28వ అధ్యాయము 11-19 మనం అక్కడ చూడగలము. మరి సౌలు గారు కర్ణపిశాచులను, చిల్లంగి వారందరినీ మరి దేశం నుంచి తోలివేయటం చూస్తూ ఉంటాము. మరి ఫిలిష్తీయులు దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు ఏ మాట కూడా సెలవివ్వడనమాట. మరి తను అప్పుడు కర్ణపిశాచి గల ఆమెని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ సౌలు గారు సమూయేలు గారిని మరి తీసుకొని రమ్మన్నప్పుడు, సమూయేలు 28:13లో చూసినట్లయితే, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొని ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితువని సౌలును అడగగా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు కూడా క్రిందనే ఉన్నట్టు మనం చూడగలుగుతాం అన్నమాట. మరి యేసు పలికిన రెండవ మాటలో 4వ పదం నిశ్చయము, అష్యూరెన్స్, ష్యూరిటీ. దినాన మనం ధ్యానించినట్టు మొదటి మాటకి రెండో మాట కూడా కనెక్షన్ ఉందన్నమాట. మరి అప్పటి వరకు యేసయ్యని చెరసాలలో చూశారు, మరి అబద్ధ సాక్షి నిలబెట్టడం చూశారు, ఆయన అవమానించడం, హింసించడం, న్యాయపు తీర్పునిచ్చి కొరడాలతో కొట్టి సిలువ వేయించడం చూశారు. అంత వేదనలోనూ తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని చెప్పటం కూడా చూశారు. మాటతో రెండవ దొంగ మరి మారు మనసు పశ్చాత్తాపాన్ని పొందుకొని మరి ఈ రీతిగా రక్షణ నిశ్చయితలోకి నడిపించబట్ట మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే మొదటి దొంగ ఇవన్నీ చూస్తున్నప్పటికీ తన హృదయాన్ని కఠినపరుచుకొని, నీవు క్రీస్తువు కదా, మరి నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నప్పుడు, అప్పుడు లూకా సువార్త 23:40-42 వరకు చూసినట్లయితే మరి రెండవ వాని రెస్పాన్స్ మనం ఇక్కడ చూడగలుగుతాం అన్నమాట. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనను. దేవునికి స్తోత్రం. అగైన్ దొంగ పలికిన ఈ మాటలలో, ఈ వచనాలలో చూసినట్లయితే ఒక 7 ప్రాముఖ్యమైన పదాలను మనం ఇక్కడ చూడగలుగుతాం. మొదటిది గద్దింపు. మరి మొదటి వాడితో ఏకీభించలేదు కానీ తప్పు జరుగుతున్నప్పుడు ఖండించడం మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, మరి సామెతలు 1:14లో ఉంటుంది కదా, నీవు మాతో పాలివాడివైండుము, మనందరికీ సంచి ఒకటే ఉంటుంది అని. మరి వారితో ఏమాత్రం ఏకీభించలేదు. రెండోది దేవుని ఎడల భయం కలిగిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే 6 ఆశీర్వాదాలు దేవుడు బయలుపరిచారు. మరి వాటిల్లో ఒకటి ఏంటంటే, మరి సామెతలు 1:7లో ఉంటుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తృణీకరించుదురు. మరి మొదటి దొంగ చేసింది అదే, తృణీకరించాడు. వాడు దేవునికి భయపడివాడు కాబట్టి, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలం కాబట్టి, మరి తనకి చేరువైన ఆ రక్షణని తను స్వీకరించడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం.
మరి మూడో మాట న్యాయం. ఇది మనకి న్యాయమే అని చెప్తారు కదా. మరి దేవుడు అన్యాయమైన తీర్పు నొందినా కానీ ఆయన న్యాయవంతుడు, ఆయన తీర్పులు న్యాయమనవని ఎరిగినవాడు. 4వ పదం ఫలము. మరి ప్రకటన గ్రంథం 22:12 ఉంటది కదా. మరి ప్రతివానికి ఇచ్చుటకు ఆయన సిద్ధపాటు చేసిన జీతం ఆయన యుద్ధ ఉన్నదని, మరి పాపం వలన వచ్చు జీతం మరణము, మరి అది 2వ మరణాన్ని కూడా ఎరిగి ఉన్నాడు. మరి 5వ పదం చూసినట్లయితే యేసయ్యందు ఏ తప్పు లేదని స్టేట్మెంట్ ఇచ్చినారు. మరి అప్పటి వరకు పిలాతు మరి మత్తయి సువార్త 27:13 మరి వీరు ఎన్ని నేరాలు నీ మీద మోపుతున్నారో చూడని చెప్తా ఉన్నారు. అలాగే చుట్టూ ఉన్న వారందరూ ఆయనలో ఏదో ఒక తప్పు నేరం వెతకటానికి ట్రై చేశారు. మరి ఇన్ని చేస్తున్నప్పటికీ తను కనుగొన్నది ఏంటంటే యేసయ్యలో ఏ తప్పు లేదని. దేవునికి స్తోత్రం. మరి నాట నుంచి నేటి వరకు మరి పండితులు, స్కాలర్స్ యేసయ్యలో ఏదో ఒకటి తప్పు ఫైండ్ అవుట్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు, ఫెయిల్ అవుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి 6వ మాట మరి రాజ్యముతో వచ్చినప్పుడు అని దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. మరి మత్తయి సువార్త 6:9 యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనలో నీ రాజ్యము వచ్చుగాక అని ఉంటుంది. అలాగే మత్తయి సువార్తలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకమని. మరి మొదటగా వెతకపోయినప్పటికీ కడపటి సమయంలో అయినప్పటికీ ఆయన రాజ్యాన్ని వెతికాడు, నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. అలాగే 7వ పదం మొరపెట్టాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని. దేవునికి స్తోత్రం. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని కీర్తన 145:18 చరణంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. విషయంలో హీ రికగ్నైజ్డ్ జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. హీ రియలైజ్డ్ దట్ హీ ఈజ్ అ సిన్నర్ అండ్ రిపెంటెడ్ ఫర్ ద సాల్వేషన్. దేవునికి స్తోత్రం. మరి అతను యేసయ్య కుమారుడని గ్రహించాడు, తను ఒక పాపినని తెలుసుకున్నాడు, అలాగే పశ్చాత్తాపడ్డాడు రక్షణకై. దేవునికి స్తోత్రం. మరి 2వ దొంగలో ఉన్న ఈ మంచి గుణ లక్షణాలను బట్టి తను పరలోక రాజ్యంలో ప్రవేశించడం, అలాగే పరదైసులో ప్రవేశం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ చాలా మంది క్వశ్చన్ ఏంటంటే మరి 2వ దొంగకి బాప్తిజం లేదు కదా, ఎలాగూ పరలోక రాజ్య ప్రవేశం తనకి దొరుకుతుంది, ఎలా రక్షించబడతారు అని. ఎందుకంటే వారు అనేది ఏంటంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని కూడా దాని కంటిన్యూషన్లో ఉంటుంది. ఎందుకంటే తను నమ్మాడు కాబట్టి ఆ శిక్షా విధిని తను ఉన్నాడు. ఎందుకంటే తనకి ఇంకా ఇక్కడ అవకాశం లేదు, సిలువ మీద ఉన్నాడు కాబట్టి. అలాగే మరి యేసయ్య అయితే అన్యాయస్తుడు కాదు, చివరి క్షణంలో శరణు వేడినప్పటికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. ప్రభు చిత్తమైతే బ్యాప్టిజం అండ్ సాల్వేషన్ ధ్యానిద్దాం. మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాప్టిజం అండ్ సాల్వేషన్ ఈజ్ baptism is a public declaration, whereas the salvation is a transformation and it's a gift from God. Praise God. దేవునికి స్తోత్రం. బాప్తిజం అంటే అందరికీ తెలిసేటట్టు ఒక స్టేట్మెంట్, డిక్లరేషన్, ధృవీకరించడం. అండ్ రక్షణ అనేది అది ఒక ఆధ్యాత్మికమైన రూపాంతరం అన్నమాట. అలాగే ఇది దేవుని యొక్క ప్రశస్తమైన బహుమానమై ఉన్నది. అలాగే మరి ఎఫెసీ 2:8 ఉంటుంది కదా, కృపచేత విశ్వాసము ద్వారానే రక్షణ. అలాగే మరి రోమా 10:8-9 చూసినట్లయితే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం. 1 యోహాను 1:7 అలాగే 9 మనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. 9 చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఈ 2వ వాడికున్న గుణలక్షణాలు మనం చూసినప్పుడు మరి ప్రభు చిత్తమైతే మనం ధ్యానిద్దాము. నిజంగా అతను వాడుతున్న ఒక్కొక్క మాట చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఆయన కూడా మనతో పాటు ఉన్నాడని మనకులాగే అనుకుంటున్నావా, ఆయనకి భయపడవా అంటున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఇది మనకి తగినదే, ఈ పరిస్థితి ఇది న్యాయమే, మరి ఆయన ఫలాన్ని ఇస్తాడని. మరి అంత మాత్రమే కాదు కానీ అక్కడున్న సో కాల్డ్ అధికారులకి
శాస్త్రులకి పరిశీలకి తెలియలేదు. ఈయన మాత్రం ఫైండ్ అవుట్ చేశాడు ఏ తప్పు లేదని యేసయ్యలో. మరి దేవుని రాజ్యం అండి మహామహులకి అర్థం కాని కాన్సెప్ట్ సింగిల్ టర్మ్ లో చెప్పేశాడు. పునరుద్ధానుడే లేస్తాడని, రాజుగా రాజ్యంతో దిగి వస్తాడని. అలాగే యేసయ్య పరలోక ప్రార్థనలో నేర్పిస్తారు కదా, నీ రాజ్యము వచ్చుగా. కానీ అలాగే మొదట ఆయన రాజ్యము నీతిని వెతకుడని మరి కొండ మీద ప్రసంగంలో యేసయ్య బోధించడం మనం చూస్తాం. సిలువపైనే తన పాపశాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మరి క్షమించమని వేడి, ఒక్కసారి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని శరణు వేడటం చూస్తూ ఉంటాము. మరి యెషయా 3:25 చూస్తాం కదా, నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకొనను. ఈ స్తోత్రం. ఈ రీతిగా రెండవ వాడు మరి రక్షణ నిశ్చయితను రిసీవ్ చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవ మాటలోని 5వ పదం చెప్పుచున్నానెను. జీసస్ రెస్పాన్స్ టు ద థీఫ్. యేసయ్య దొంగకి సమాధానం ఇస్తున్న మాట అన్నమాట ఇది. మరి యేసయ్య చివరిగా మాట్లాడిన ఈ 7 మాటల్లో మరి ఒక మాట నేరస్తుడైన ఈ బందిపోటు దొంగతో మాట్లాడటం చాలా ప్రశస్తమైనది. అంటే అంత శ్రమలోను వేదనలోను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఎర్రటి ఎండలో రక్తపు ముద్దగా సిలువపై వ్రేలాడుతూ కూడా దొంగే కదా తనకి నేనేంటి రెస్పాన్స్ ఇచ్చేదని మరి అవాయిడ్ చేయలేదు, కానీ సమాధానం ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. మరి అంతకుముందే పిలాతు గారు పలుమార్లు స్పీక్అవుట్, మాట్లాడవా, వారి నీ మీద ఎన్ని నిందలేస్తున్నా, నేరాలు మోపుతున్నారు, మాట్లాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు, సిలువేయించడానికి కూడా అధికారం కలదని మరి మాట్లాడమని అడిగినప్పటికీ మాట్లాడలేదు. అంత మాత్రమే కాదు, ఒక మనిషి తన చివరి గడిలలో తనకిష్టమైన వారితో ఇష్టమైన మాటలు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ యేసయ్య ఈ విషయంలో కూడా మాదిరి చూపుతూ ఉన్నారు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ ఏ మనిషిని మనం తృణీకరింపకూడదు. యేసయ్య సిలువ మీద చివరిగా మాట్లాడిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందివని నిత్యముగా నీతో చెప్పుచున్నానని. మరి ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడ దొంగ మనకు ఒక లెసన్ టీచ్ చేస్తూ ఉన్నాడు. యెహోవా మనకు దొరుకు కాలంలో ఆయన వెతకాలి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవాలని. అంత మాత్రమే కాదు, రక్షణ పొందటానికి ఏమాత్రం పోస్ట్ పోన్ చేసుకోవద్దు, అపోహలు అస్సలే వద్దు. బహుభయంకరమైన దినాలలో ఉన్నాము, సువార్త మూసివేయబడే దినాలలో ఉన్నాము. ఏ గడిలో ఏం జరుగుతూ ఉన్నదో మరి భయముతోను వణుకుతోనూ కలిగి ఉన్న రక్షణ మనం కొనసాగించబద్దులమై ఉన్నాము. అలాగే యేసయ్య సిలువ మీద కొన ఊపిరితో ఉండి కూడా మన కార్యాన్ని ఆయన చేయటం మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనం కూడా మన ప్రవర్తన ద్వారా, పరిచర్య ద్వారా ఆత్మల సంపాదన ధ్యేయంగా ముందుకు కొనసాగించబడుదుము గాక. యేసయ్యే మనకి అన్నిట మాదిరి అండి. బహుమానం పొందినట్లు గురి ఎద్దకే పరిగెత్తుదము. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.